హాయ్ అండి. మా పిల్లలు ఇంట్లో పప్పు పాలకూర వండితే తినరండి. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్స్గా చేశానండి. పాలకూర పకోడీ చేశాను. చాలా చాలా బాగుంటుందండి. ఆ పాలకూర పకోడీ ఎలా చేశాను ఏంటనేది నేను వీడియోలో చెప్పే ముందు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఇప్పుడైతే శనగపిండిని చల్లించుకున్నానండి. శనగపిండి ఒక వారం రోజులు ఉండేటప్పటికి నిలవ ఉండేటప్పటికి పెంకు పురుగు పట్టేస్తుందండి. అంతే, ఎందుకైనా మంచిదని చెప్పి ఇలా చల్లించుకున్నాను. నేను ఇది శుభ్రంగా చల్లించేసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకునే పిండి ఏంటంటే దోశల పిండి అండి. దోశలు రెడీ చేయడానికి పెట్టుకున్న పిండి మిగిలింది, ఇది ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు తొందరగా అరుగుదలకి ఇలా వామ్ వేసుకుంటున్నానండి. పకోడీలో వామ్ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఈ పకోడీలోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. దోశల పిండిలోకి ఆల్రెడీ నేను దోశలు వేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసాను. ఇంకా ఇందులో వేయడానికి సరిపోదని చెప్పి మళ్ళీ సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఒక కప్పుడు తురిమి పెట్టుకున్న పాలకూర వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వంట సోడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఇది శుభ్రంగా కలిపేసుకుంటాను. నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి. నీళ్ళు అయితే అస్సలు వేయకుండా, ఎందుకంటే దోశల పిండి వేసాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళు వేయట్లేదు. ఇదిగోండి, ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటాను మూత పెట్టుకుని. ఇదిగోండి, ఇంత గట్టిగా ఉంటే సరిపోద్ది. పలసగా కాకుండా ఇలా గట్టిగా ఉంటే సరిపోద్ది. ఇలా ముద్ద వేయంగానే చాలా బాగా ఉడికిపోద్ది. అసలు లోపల బయట కూడా చాలా బాగా ఉడుకుతుందండి. పైనంతా చాలా ఎల్లో కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుందండి. అసలు నిజంగా పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము ఈ పకోడీ అయితే. ఉల్లిపాయ పకోడీ ఏంటి, తర్వాత పచ్చిమిరపకాయ బజ్జీలు ఏంటి, ఇంకా చాలా చాలా పకోడీలు అన్నీ చేస్తానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయటం బట్టి నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ప్లీజ్ అండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఇంకా ఈ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి పకోడీని. ఇవి శుభ్రంగా చూసారా గోల్డ్ కలర్లోకి ఎలాగొచ్చేసినాయో. ఇంకా ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన పిండి ఉంది కదా, అది కూడా వేసేసుకుంటానండి. ఇప్పుడు ఎలా వేసుకున్నానో అలాగే వేసుకుంటాను. చూసారా ఎంత స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. పకోడీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మా పిల్లలు అప్పుడే పకోడీ చేస్తున్నావా అమ్మ అని అడుగుతున్నారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ పొద్దున మాటలు అయితే కుదరదు కదా, ఇంకా సాయంత్రం మాటలే ఇలా పిల్లలకి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇంకా మిగిలిన పిండి అంతా వేసేసుకున్నాను. ఇంకా ఇవి పక్కకి తిప్పేసుకుంటున్నానండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా చాలా బాగుంటుందండి పకోడీ అయితేని. మంట తగ్గించుకుని పెట్టుకోవాలండి అసలు. ఎందుకంటే ఎక్కువగా మంట పెట్టామంటే పైనంతా ఉడికిపోయినట్టుగా కలర్ ఇలా చేంజ్ అయిపోద్ది, లోపల ఉడకదండి. అందుకని మంట తగ్గించుకుని, నేనైతే మంట తగ్గించుకునే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. నిజంగా చూసారా, లోపల కూడా చూపిస్తానండి ఎంత బాగా ఉడికినాయో మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో చూసారా. నేను పకోడీ వేసేటప్పుడే 2-3 తినేసానండి. అందుకే మీకు ఇంత బాగుందని టేస్ట్ చెప్తున్నాను. అది ఓకేనండి. బాయ్ అండి.